వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఇవి తప్పనిసరిగా అవసరం అవుతాయి. సో వాటికి సంబంధించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో రైల్వే గ్రూప్ డికి సంబంధించిన అర్హత మనకు 10th క్లాస్, మరి కొన్ని పోస్టులకి ఐటీఐ ఉండడం జరుగుతుంది. మీరు సింపుల్గా గుర్తించండి, ఎక్కడైతే అసిస్టెంట్ అనే పదం కనబడుతుందో ఆ అసిస్టెంట్ అనే పోస్టులకి 10th క్లాస్ విద్యా అర్హతగా ఉండడం జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులకి ఐఐటి ప్లస్ మరి 10th క్లాస్ రెండూ ఉంటాయి. మరి అలాప్పుడు ఏం చేయాలి? చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక దాంతో మీరు ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐతోని కానీ లేదంటే 10th క్లాస్తోని కానీ. ఇక్కడ అభ్యర్థి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీరు ఒకే బోర్డుకు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఒకే బోర్డుకి అప్లై చేస్తేనే మీరు ఎలిజిబుల్గా ఉంటారు. కాబట్టి ఒకే బోర్డుకి మీరు అప్లై చేయాలి. సికింద్రాబాద్ జోన్ అయితే సికింద్రాబాద్, ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకోండి అక్కడ కూడా మీరు అప్లై చేయడానికి అర్హులుగా ఉండడం జరుగుతుంది. సో మరి అప్లై చేసే సందర్భంలో ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి? అందులో మొట్టమొదటి గమనిస్తే మనకి మొబైల్ నెంబర్ అంటున్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ మొబైల్ నెంబర్ అనేది తాజా సమాచారం మెసేజ్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రన్నింగ్లో ఉన్న ఎప్పటికీ మీ దగ్గర ఉండే మొబైల్ నెంబర్ని మీరు ఉపయోగించవలసి ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ని తప్పకుండా ఉపయోగించాలి. రెండోది గమనిస్తే ఈమెయిల్ ఐడి అంటున్నాం. ఇంతవరకు కొంతమందికి ఈమెయిల్ ఐడి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొత్తగా క్రియేట్ చేయండి, కానీ పాస్వర్డ్ను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ఈమెయిల్కే సంబంధిత సమాచారం, ఆ రైల్వే గ్రూప్ డికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మూడో సర్టిఫికేట్ గమనిస్తే 10th క్లాస్ సర్టిఫికేట్ అంటున్నాం. ఖచ్చితంగా అది లాంగ్ మెమో 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. షార్ట్ మెమోలు మీకు పనికి రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నాలుగోది గమనిస్తే ఆధార్ నెంబర్ అనేది అందరికీ ప్రతి ఒక్కరికి ఉంది, లేకుంటే తీసుకోండి. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది మనం అక్కడ అప్లోడ్ చేయవలసి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఐదోది గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నాం. సో ఏ విధమైన క్యాస్ట్లు ఉన్నాయి మనకు గమనిస్తే ఇక్కడ ఓబీసీ అంట. బీసీ వర్గాలనే జాతీయ స్థాయిలో మనం ఓబీసీలుగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్ ఏంటి, మనకు స్టేట్కు సంబంధించిన బీసీ సర్టిఫికేట్ ఉంది సార్, అది ఎలిజిబుల్ అవుతుందా అంటే కాదు. మీరు ఖచ్చితంగా ఓబీసీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓబీసీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మీకు బీసీ రిజర్వేషన్కు సంబంధించి జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్కు సంబంధించి మీరు ఎలిజిబుల్గా ఉంటారు. కానీ తప్పనిసరిగా నా దగ్గర స్టేట్ సర్టిఫికేట్ ఉంది కానీ అది అనుకొని చేయకండి, అది పనికి రాదు. ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ అనేది ఉంది, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు అనేవి ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి సర్టిఫికేట్లను అప్లోడ్ చేసేటప్పుడు సర్టిఫికేట్ను జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా ఓబీసీ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ ఉండాలి, ఎస్సీ ఉండాలి, ఎస్టీ వర్గాలకు ఏ వర్గాలకు ఏ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆరోది గమనిస్తే బ్యాంక్ అకౌంట్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ పేరు మీదనే ఉండాలి. క్లియర్గా గమనించండి. ఉంటే ఎందుకు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే, ఇటీవల దీనికి సంబంధించిన చాలా పెద్ద స్కామ్ కూడా బయటపడింది. ఏంటి అంటే, మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని వర్గాలకు 500 రూపాయలు, కొన్ని వర్గాలకు 250 రూపాయల ఫీజు అనేది ఉంది. సో 500 రూపాయల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓబీసీ వర్గాలు, అన్రిజర్వ్డ్ ఓబీసీ వర్గాలు గమనిస్తే వాళ్ళు పరీక్ష రాసిన తర్వాత రాస్తేనే, బాగా గుర్తుపెట్టుకోండి, రాస్తేనే అటెంప్ట్ చేస్తేనే మీకు రిఫండ్ అనేది వస్తుంది. 400 రూపాయల రిఫండ్ అనేది ఈ అకౌంట్కే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వంటి వర్గాలకు గమనిస్తే 250 రూపాయలు పూర్తి స్థాయిలో రిఫండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏడోది గమనిస్తే ఫోటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అప్లికేషన్లో ఎంత కేబీ ఇచ్చాడో బాగా గమనించండి. ఆ కేబీ ప్రకారమే ఇటీవల తీయబడిన 2 నుండి 3 నెలల కాలంలో తీయబడిన ఫోటోను, లేదు ఇప్పుడే దిగండి బాగుంటుంది. సో ఇప్పుడు దిగిన ఫోటోని అందులో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ కేబీ ఎంతవరకు అయితే ఇచ్చిందో అంతవరకు ఆ ఫోటోను డిజైన్ చేస్తూ మనం అప్లోడ్ చేయవలసి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎనిమిదోది గమనిస్తే సిగ్నేచర్ అంటున్నాం. ఈ సిగ్నేచర్ అనేది మారకూడదు, బాగా గుర్తుంచుకోండి. సో సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయండి, అదే సిగ్నేచర్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో సిగ్నేచర్ను కూడా అక్కడ ఇచ్చిన కేబీ ప్రకారం మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అప్లికేషన్లో దానికి కేబీ క్లియర్గా ఇస్తాడు. సో ఫోటోకి సిగ్నేచర్ కేబీ ఇస్తారు, అంత ఇస్తే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫోటో చేయడంలో మిస్టేక్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో
కరెక్షన్కి ఒక టైం ఇస్తారనుకోండి, అంతకోసం మనకెందుకు, కాబట్టి అప్లికేషన్లో ఉన్న కేబీ ప్రకారమే ఫోటోను సిగ్నేచర్ సెట్ చేసుకొని అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది మనకు ఇటీవల విడుదల చేయబడింది. ఇందులో మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు అతి తక్కువ ధరకే మీకు అందించబడుతున్నాయి. మొదటి కోర్సును కనుక గమనిస్తే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ప్రతి టాపిక్కు సంబంధించిన పీడిఎఫ్లు ఒక్కొక్క పీడిఎఫ్ 29 రూపీస్కే మీకు అందించబడడం జరుగుతుంది. అదేవిధంగా రెండో కోర్సు గమనిస్తే ఈ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్కు సంబంధించిన ప్రతి టాపిక్, దానికి సంబంధించిన పీడిఎఫ్, వాటికి సంబంధించిన వివరణలతో కూడిన మరో కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.